నమస్కారం. వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ విజిఆర్. వెంకటగిరిలో కన్నుల పండుగగా భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి పురవీధుల ఊరేగింపు విశిష్ట పూజలు నిర్వహించి మంగళహారతి ఇచ్చిన యువరాజు వివిఎస్ సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర. గురు పౌర్ణమి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఉత్సవ విగ్రహ పురవీధుల ఊరేగింపు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ దైవ కార్యక్రమంలో యువరాజు శ్రీ వివిఎస్ సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా వెళ్తున్న బాబావారి దివ్య మంగళ రూపానికి శ్రద్ధా భక్తులతో మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా యువరాజు వివిఎస్ సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర గారు మాట్లాడుతూ, గురుదేవుల ఆశీస్సులు దివ్య సమక్షం మానవాళికి ఎల్లప్పుడూ రక్షగా ఉంటాయని, సత్యసాయి బాబా వారు చూపిన ప్రేమ, సేవ, ధర్మ మార్గాల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సమరసతలు విలసిల్లాలని, ప్రతి ఒక్కరిలో భక్తి భావాన్ని, సేవా దృక్పథాన్ని పెంపొందించుకోవడమే మనం గురువుకు ఇచ్చే నిజమైన కానుక అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఊరేగింపు సాగిన పురవీధులన్నీ భక్తుల సాయి నామస్మరణలు, భజన కీర్తనలతో మారు మోగాయి. భక్తులు దారి పొడవునా స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక సాయిబాబా సేవా సమితి సభ్యులు, పెద్ద సంఖ్యలో సాయి భక్తులు, పుర ప్రముఖులు, మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాద వితరణ గావించారు. गणेश गणेश शरणं शरणं गणेश 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 शरणं शरणं गणेश गणेश शरणं शरणं
సాయి శరణం శరణం సాయి దుఃఖర భవసాగర సాయినాథ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికి తెలుసు గురు పూర్ణిమ. ఈ గురు పూర్ణిమ సందర్భంలో భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పటాన్ని మన వెంకటగిరి పట్టణంలో ఊరేగించడం అనేది ఒక ఆనవాయితీ. గత దాదాపు ఒక 15-20 సంవత్సరాలుగా జరుగుతుంది. బాబా వారు భగవంత్ స్వరూపులు, మాకు గురువులు, దైవం అన్ని వారే. మన వెంకటగిరికి కూడా వారు మీ అందరికి తెలిసిందే, కొత్తగా నేను చెప్పనవసరం లేదు. దాదాపు 26 సార్లు వారు విచ్చేయడం జరిగింది. ఎందరో భక్తులకి వెంకటగిరిలో ప్రత్యేక దర్శనం ఇవ్వటం జరిగింది. వారు ఈరోజు భౌతిక స్వరూపంలో లేకపోయినా వారు భక్తులందరికీ అందుబాటులో వారి దయ కొనసాగుతూ ఉంది. ఈ గురు పౌర్ణమి సందర్భంలో సత్యసాయి సేవా సమితి తరపున వారి భక్తులందరూ వారి పటాన్ని ఈరోజు పట్టణంలో 4 వీధులు ఊరేగించి వారి భక్తి భజనతో పాటు ఊరేగించి వాళ్ళ భక్తి సాటి చెప్పుకుంటారు. ధన్యవాదాలు.